వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ రైట్. సో ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కీమ్స్ మరియు పాలసీస్ అనేవి ఈ రోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో తెలంగాణకు సంబంధించినటువంటి ఈ స్కీమ్స్ మరియు పాలసీస్ నుంచి తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్, తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి ఎగ్జామ్లో మనకు GS1 జనరల్ స్టడీస్ 1 పేపర్లో మనకి ఇది ఒక కీ ఆస్పెక్ట్గా మనం ఇక్కడ దీన్ని మాట్లాడుకోవచ్చు. సో దరిదాపున మనకు 8 నుంచి 12 మార్కులు వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనము ఉందని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో తెలంగాణ స్కీమ్స్ మరియు పాలసీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామయ్యా అంటే, మనకు అసలు ఈ పాలసీకి మరియు స్కీమ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు పాలసీ అంటే ఏంటి, దాని తర్వాత మనకి ఇక్కడ స్కీమ్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ అనేది ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో దాని తర్వాత మనకి ఇక్కడ మేజర్గా తెలంగాణలో, సో ఇప్పటి వరకు తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనకు 2 గవర్నమెంట్లు చేంజ్ కావడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఇవాళ ఒక 10 years రూల్ చేయడం జరిగింది. సో తర్వాత మనకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది అంటే మనకు డిసెంబర్, సో క్లియర్గా చూసుకోండి, మనకి ఇక్కడ December 7th 2023 రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఏం చేసినామయ్యా అంటే, తెలంగాణ స్టేట్ పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ 2 భాగాలుగా చేయడం జరిగింది. అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు 2014 June 2 నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ December 6th 2023 వరకు ఉన్న ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పార్ట్ 1లో చెప్పడం జరుగుతుంది. అవి కూడా కొన్ని థీమ్స్ వైజ్ సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో మనం ముందు అవి కూడా చూద్దాం. సో థీమ్స్ వైజ్ ఇక్కడ మనం సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఇది మనం పార్ట్ 1గా చూస్తే, సెకండ్ వచ్చేసి మనకు December 7 2023 నుంచి మనకు సెకండ్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది సో ఇది ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూనే ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? డన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్గా తెలియాల్సింది ఏందయ్యా అంటే, అసలు ఈ స్కీమ్ అంటే ఏంటిది, పాలసీ అంటే ఏంటిది, ఓకేనా? విధానం అంటే ఏంటిది, తర్వాత పథకం అంటే ఏంటిది అన్న అలాంటివి మనకు డిఫరెన్స్ అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పాలసీ అంటే ఏందయ్యా అంటే, పాలసీ అంటే విధానం సార్. పాలసీ అంటే విధానం అంటే ఏం చెప్తుందంటే, ద గవర్నమెంట్స్ బ్రాడ్ లాంగ్ టర్మ్ విజన్ అండ్ గైడ్ లైన్స్ అంటున్నాడు. అంటే ప్రభుత్వం యొక్క, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక ఆలోచన మరియు దీర్ఘకాలిక ఆలోచన మరియు మార్గదర్శనాలు మనం ఏమన్నామయ్యా అంటే విధానం అన్నాం. దాన్ని మనం ఇంగ్లీష్లో పాలసీ అన్నాం. ఓకేనా? రైట్. సో కొంత వచ్చేసి ఈ స్కీమ్ అంటే ఏందయ్యా అంటే పథకం. ఓకేనా? ద స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ క్రియేటెడ్ టు ఇంప్లిమెంట్ దట్ విజన్ అంటున్నాడు. ద స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ క్రియేటెడ్ టు ఇంప్లిమెంట్ దట్ విజన్ అంటున్నాడు. అంటే ఆ ఆలోచనకు అమలు చేయడానికి రూపొందించినటువంటి నిర్దిష్ట కార్యాచరణ లేదా యాక్షన్ ప్లాన్ ఇక్కడ మనము స్కీమ్ అన్నాం. ఓకేనా? యాక్షన్ ప్లాన్ ఇక్కడ మనము స్కీమ్ అన్నాం. సో మీకు ఈజీగా చెప్పాలంటే, సో నెక్స్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈజీగా చెప్తాను, యూ డోంట్ వరీ. ఓకేనా? సో ఇన్ షార్ట్ యాక్షన్ చూసుకుంటే పాలసీ ఈజ్ దన్ ఐడియా. సో పాలసీ అనేది ఒక ఐడియా అయితే, స్కీమ్ అనేది ఒక యాక్షన్ సార్. పాలసీ అనేది ఒక ఐడియా అయితే, చూడండి ఒకసారి, ఇక్కడ మనకు పాలసీ అనేది ఒక ఐడియా అయితే, ఇక్కడ స్కీమ్ వచ్చేసి మనకి ఏంటిదయ్యా అంటే యాక్షన్. యాక్షన్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా డీప్ అండ్ డెప్త్గా చూసుకున్నట్లయితే, మనకు ఒక పాలసీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ పాలసీ తీసుకుందాం. ఓకేనా? ఎడ్యుకేషనల్ పాలసీస్. సో ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి పాలసీస్ అనేవి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇండియాలో ఫస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చింది అంటే 1968లో రావడం జరిగింది. 1968 ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 1968 ఎడ్యుకేషన్ పాలసీ. సో ఇది కొటారి కమిషన్. సో దీన్ని ఎవరు ఇచ్చి రాయంటే మనకు కొటారి కమిషన్. ఓకేనా? కొటారి కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు ఇక్కడ మనకి ఏది వచ్చిందా అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రావడం జరిగింది. సో దీని యొక్క విద్యా విధానం ఎట్లుందా అంటే 10+2+3గా ఉందని మాట్లాడుకోవచ్చు. రైట్. సో సెకండ్ వచ్చేసి మనకు ఎప్పుడు వచ్చిందా అంటే 1986లో ఎడ్యుకేషన్ పాలసీ రావడం జరిగింది. సో ఈ 1986లో ఎడ్యుకేషన్ పాలసీ
సో దీనికి ఎవడయ్యా ఆద్యుడు అంటే మన యొక్క రాజీవ్ గాంధీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడే మనకు ఆపరేషనల్ బ్లాక్ బోర్డ్ కూడా స్టార్ట్ అయింది. ఆపరేషనల్ బ్లాక్ బోర్డ్ కూడా స్టార్ట్ అయింది. ఓకేనా, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, రైట్. సో ఇక్కడ కూడా మనకు సేమ్ 10+2+3 అనేది మనకు ఉందని చెప్పుకోవచ్చు, రైట్. సో తర్వాత వచ్చేసి మనకు నూతనంగా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ ఏందయ్యా అంటే 2020 ఎడ్యుకేషన్ పాలసీ. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2020 ఎడ్యుకేషనల్ పాలసీ. ఓకే, 2020 ఎడ్యుకేషనల్ పాలసీ అంటే ఈ 2020 ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఎవరు తీసుకొని రావడం జరిగిందంటే ఇది మనకు కస్తూరి రంగన్. ఎవరంటే కస్తూరి రంగన్ గారి సిఫార్సుల మేరకు తీసుకొని రావడం జరిగింది. ఎవరి యొక్క ఆదేశాల మేరకు అంటే కస్తూరి రంగన్ యొక్క సిఫార్సుల మేరకు ఈ 2020 ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాలసీస్ అయితే, సో క్లియర్గా వినండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పాలసీస్ అయితే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2020 పాలసీ, 2020 ఎడ్యుకేషనల్ పాలసీ అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే ప్యూర్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఈ పాలసీలో భాగంగా మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయా అంటే ఫస్ట్ వచ్చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కావచ్చు, రైట్. సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు అమ్మ ఒడి లాంటి స్కీమ్ కావచ్చు. సో రైట్. సో తెలంగాణ ఉద్దేశించి మాట్లాడలేదు. సో ఇది భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి పాలసీ కాబట్టి మనం అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క స్కీమ్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక పాలసీ అనేది ఏం చెప్తుంది, ఒక స్కీమ్ అనేది ఏం చేస్తుంది. పాలసీ అనేది ఐడియా అయితే ఇక్కడ మన స్కీమ్ అనేది యాక్షన్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో దీనికి పాలసీ కంటూ ఒక దీర్ఘకాలిక వ్యూహం అనేది ఉంటుంది. సో దీనికంటూ బడ్జెట్ ఉండదు, కాకపోతే స్కీమ్కి వచ్చేసి బడ్జెట్ అనేది ఉంటుంది. ఓకేనా, స్కీమ్కి వచ్చేసి బడ్జెట్ ఉంటుంది. ఓకే, సో అది అమల్లో ఉంటుంటే ఇదేమో నెక్స్ట్ చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. కీ డిఫరెన్సెస్ ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రధానంగా ఇక్కడ పాలసీకి మరియు స్కీమ్స్ కి ఉన్నటువంటి తేడాలు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామమ్మా. ఫస్ట్ వచ్చేసి ఫోకస్ ఏంది ఉంది, అసలు పాలసీ యొక్క ఫోకస్ ఏంది, యాజ్ వెల్ యాజ్ స్కీమ్ యొక్క ఫోకస్ ఏముంది అని ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం, రైట్. సో ఇక్కడ పాలసీ ఆన్సర్స్ టు వాట్ టు అచీవ్ అంట. రైట్. పాలసీ అనేది ఏం చెప్తుంది అంటే ఏమి సాధించాలనేది మనకి ఇక్కడ పాలసీ చెప్తే, స్కీమ్ వచ్చేసి హౌ టు అచీవ్ అంట. స్కీమ్ వచ్చేసి ఏంది అంటే హౌ టు అచీవ్ ఇట్ అంట. అంటే పాలసీ వచ్చేసి మనకు ఏం సాధించాలని చెప్పైతే ఇక్కడ స్కీమ్ వచ్చేసి మనకు దాన్ని ఎలా సాధించాలి అనేది ఇక్కడ మనకు స్కీమ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని యొక్క టైం ఫ్రేమ్ వర్క్. సో దీని యొక్క టైం ఫ్రేమ్ కాలపరిమితి ఎలా ఉంది అంటే పాలసీ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ విత్ నో స్ట్రిక్ట్ ఎండ్ డేట్ అంటున్నాడు. పాలసీ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ విత్ నో స్ట్రిక్ట్ ఎండ్ డేట్ అంటుంది. అంటే విధానం అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది. ఓకేనా. తర్వాత స్కీమ్ వచ్చేసి స్కీమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ టార్గెట్ ఆర్ టైం లైన్ అంటున్నాడు. అంటే పథకానికి సంబంధించి ఒక నిర్దిష్ట సమయం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, పథకానికి సంబంధించి ఒక నిర్దిష్ట సమయం అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బడ్జెట్. సో బడ్జెట్ అంటే ఏంటి అంటే తెలుసు మనకు, నిధులు. పాలసీ గైడ్స్ ఓవరాల్ గోల్స్. ఓకేనా, పాలసీ గైడ్స్ ఓవరాల్ గోల్స్ బట్ హ్యాస్ నో డైరెక్ట్ పేమెంట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. బట్ హ్యాస్ నో డైరెక్ట్ పేమెంట్స్ అంటున్నాడు. అంటే విధానంలో నేరుగా నిధుల పంపిణీ ఉండదు. విధానంలో నేరుగా కూడా ఇక్కడ డైరెక్ట్ గా నిధుల పంపిణీ అనేది ఇక్కడ ఉండదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ స్కీమ్ వచ్చేసి స్కీమ్ హ్యాస్ ఏ డెడికేటెడ్ బడ్జెట్ ఫర్ స్పెసిఫిక్ బెనిఫిషర్స్. అంటే పథకంలో లబ్ధిదారుల కోసం ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ క్లియర్ అర్థమైపోయింది. సో స్కీమ్ అంటే ఏంటిది, స్కీమ్ అనేది ఒక ఐడియా. ఈ స్కీమ్ అనేది మనకు వాట్ టు అచీవ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పాలసీ అనేది ఏందయ్యా అంటే ఇక పాలసీ అనేది ఇక్కడ మనకు ఐడియా అని చెప్పొచ్చు. సో ఇది ఏం చెప్తుందయ్యా అంటే వాట్ టు అచీవ్ అనేది చెప్తే, నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ స్కీమ్ అనేది మనకి ఇక్కడ యాక్షన్ గా చెప్పొచ్చు. సో దీన్ని హౌ టు అచీవ్ ఇట్ అనేది మనము దీన్ని హౌ టు అచీవ్ అనేది మనకి ఇక్కడ మనము స్కీమ్ గురించి మాట్లాడుకోవచ్చు. పాలసీస్ చాలా చాలా ఇంపార్టెంట్, స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ అనేది మీకు తెలవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. సో మనం ఏం చేసినామయ్యా అంటే, సో అందరూ కూడా మనకు అన్ని స్కీమ్స్ కూడా ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా స్కీమ్కి పాలసీస్కి డిఫరెన్స్ అనేది ఇవ్వడం లేదు. సో ఆ స్కీమ్కి పాలసీకి డిఫరెన్స్ అనేది ఇక్కడ మనం అందించడంతో పాటు, సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్స్ మరియు పాలసీలని మనం ఇక్కడ
కీ థీమ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పాలసీస్ అండ్ స్కీమ్స్గా చేసి సో ఒక 5 to 8 థీమ్స్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. సో ఆయా రంగాలలో ఉన్నటువంటి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, సో 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము పేజ్ 1గా చూస్తే డిసెంబర్ 7, 2023 నుంచి మనం పేజ్ 2గా మనం స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి, టు స్కోర్ వెల్ ఇన్ దిస్ సెక్షన్. So to score well in this section, you need to focus on the flagship programs, their launch dates, objectives, beneficiaries and budget allocations. Okay na. సో ఇక్కడ మనము మరీ ముఖ్యంగా పథకానికి సంబంధించి ఏమేమి చూసుకుంటామంటే పథకం చూసుకొని అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ డేట్ ఏంది అని చూసుకొని వెళ్ళిపోతాం. కాకపోతే ఇక్కడ మనము ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డేట్ కానీ, సో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ ఎంత అయింది, సో తర్వాత దాని యొక్క బెనిఫిషియరీస్ ఎవరు ఉన్నారు, తర్వాత దాని యొక్క కీ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత లాంచింగ్ డేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఎక్స్క్లూజివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. 1 by 1 ఒక స్కీమ్ తీసుకొని ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో డన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ సెక్టర్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మన తెలంగాణలో హైదరాబాద్ అనేది దాదాపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 60% మన తెలంగాణ యొక్క గుండెకాయ అయినటువంటి హైదరాబాదు, తెలంగాణకు ఆదాయ వనరుగా ఇన్కమ్ సోర్స్ మనకు హైదరాబాద్ జిల్లా అనేది ఉంది ఎక్కడ, తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ హైదరాబాద్ మినహాయించి రూరల్ తెలంగాణ పూర్తిగా కూడా మనకు దేని మీద డిపెండ్ అయి ఉంది అంటే, ఈ రూరల్ తెలంగాణ వచ్చేసి మనకి పూర్తిగా కూడా వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉంది. సో తెలంగాణ యొక్క రూరల్ తెలంగాణ పూర్తిగా కూడా మనకు అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంది. సో అగ్రికల్చర్ పైన డిపెండ్ అయింది కాబట్టి ప్రభుత్వం అనేది మనకి ఎప్పుడైతే మేజర్గా కీలకంగా దేనిపైన దృష్టి సారించిందనే అంటే ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ మరియు ఇరిగేషన్ సెక్టర్ పైన ప్రభుత్వాలు అనేవి చాలా వరకు ఇక్కడ దృష్టి సారించడం జరుగుతుంది. సో దానిలో మరీ ముఖ్యంగా మనం ఏమని మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడైతే 2014 జూన్ 2 తారీఖున కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందో, స్వయంగా తాను ఒక రైతుగా ఉండడం వల్ల తాను కూడా వ్యవసాయం పట్ల అభివృద్ధి అనే ఆకాంక్షను తీసుకొని రావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తెలంగాణలో మన 60 ఏళ్ళు చేసినటువంటి పోరాటాల్లో అడుగున వ్యవసాయం పూర్తిగా కూడా క్షీణించిందని మాట్లాడుకోవచ్చు. నీళ్లు లేక కానీ, తర్వాత ఇదేంటి సీడ్స్ మన యూరియా లేక కానీ, విత్తనాలు లేక కానీ, సో తెలంగాణ రైతాంగం పూర్తిగా కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంది. సో అలా ఉండకూడదు. తెలంగాణ యొక్క రైతు దేశానికి ఆదర్శం కావాలనే లక్ష్యంతో చాలా వరకు ఇక్కడ మనకు అగ్రికల్చర్ సెక్టర్లో పథకాలు తీసుకొని రావడం జరిగింది. ఓకేనా సార్. ఈరోజు మనం సగర్వంగా చెప్పుకున్నటువంటి భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్కి ఆద్యం పురుడు పోసినటువంటి పథకం ఏదైనా అంటే మన యొక్క రైతు బంధు అని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు రైతు భరోసాగా మారిపోయింది. సో రైతు బంధు యొక్క గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, సో రైతు బంధు అనే పథకం ఎక్కడ స్టార్ట్ అయింది, రైతు బంధు పథకం కన్నా ముందు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన మీటింగ్ లో ఏమేమి నిర్ణయించుకోవడం జరిగింది. సో తర్వాత అక్కడి నుంచి మనకు రూపురేఖలుగా మారి రైతు బంధు అనే స్కీమ్ స్టార్ట్ కావడం జరిగింది. సో ఇది కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలోని షార్లపల్లి ఇందిరానగర్లో ఈ రైతు బంధు స్కీమ్ స్టార్ట్ కావడం జరిగింది. సో రైతు బంధులో మనకు స్టార్టింగ్ లో పర్ ఎకర్ ఎంత ఇవ్వడం జరిగింది, సో తర్వాత మనకు పెంచిన అమౌంట్ ఎంత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుని రైతు భరోసాగా పేరు మార్చడం జరిగింది. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు రైతు భరోసా ఇవ్వడం జరిగింది, సో జూన్ 30న, సో ఇప్పుడు మనకి జూన్ 30న 2026న మతిరా వేదిక కూడా మనకి రైతు భరోసాకు సంబంధించినటువంటి 9,000 కోట్ల నిధులను కూడా వాళ్ళు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఎవ్రీ స్కీమ్కి వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ, స్టాటిక్ పార్ట్ కానీ, ఆబ్జెక్టివ్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా అక్కడ మనము డిస్కస్ చేసే అవకాశం అనేది ఉంది. ఓకేనా. సో యూ డోంట్ వరీ. సో తర్వాత ఇక్కడ మనం వ్యవసాయం మరియు ఇరిగేషన్ రంగం చూసినట్లయితే, సో ఇక్కడ మనం మరీ ముఖ్యంగా ఏమేమి చూసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్స్ చూసుకోవాలి. సో తర్వాత ఫార్మర్ ఇన్సూరెన్స్. సో ఈ ఫార్మర్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాని తీసుకొని రావడం జరిగింది. సో ఈ రైతు బీమా ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీము. సో ఈ రైతు బీమా పథకం ప్రకారం రైతు బీమా పొందినటువంటి రైతు ఎవరు అంటే, ఏ రైతు మరణించిన తర్వాత తన యొక్క కుటుంబానికి మొదటిసారిగా తెలంగాణలో రైతు బీమా సంబంధించినటువంటి చెక్ పోయింది. 5 లక్ష చెక్ అంటే చెప్పాలి చిట్యాల అంజయ్య, పేరు గుర్తుపెట్టుకొని నిజామాబాద్ చెందినటువంటి పసుపు రైతు అయినటువంటి చిట్యాల అంజయ్యకి మనం ఇక్కడ రైతు బీమాకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇన్సూరెన్స్ అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది.
సో ఓకేనా. సహజ మరణమైన, ప్రమాదశాత్తు మరణమైన, పాస్బుక్ పట్టాదారు కలిగి ఉన్నటువంటి 18 నుంచి 59 సంవత్సరాల లోపు 59 సంవత్సరాల లోపు ఏజ్ కలిగినటువంటి ప్రతి రైతుకు, పాస్బుక్ పట్టాదారు కలిసినటువంటి ప్రతి రైతుకి ఇక్కడ మనము రైతు బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సహజంగా మరణించిన, ప్రమాదంతో మరణించిన, సో వారికి అక్కడ రైతు బీమా అనేది అప్లికేబుల్ కావడం జరుగుతుంది. ఎందుకంటే రైతు బీమా అయిన కారణం ఏంటంటే ఆ ఫ్యామిలీ అనేది సంపాదించేవాడిని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి వారికి అక్కడ ఒకటి మనము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద మనం ఇక్కడ ఇది రైతు బీమాని ఇవ్వడం జరిగింది. తర్వాత మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. సో చాలా ఇంపార్టెంట్ మన తెలంగాణలో మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్. సో మనకి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం చాలా చక్కగా డిస్కస్ చేద్దాం. దాదాపు 1 గంటన్నరకు పైగా ఫుల్ మ్యాప్ వేసుకొని మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ వాట్ ఈజ్ వాట్, సో వాటర్ అనేది ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది, సో వాటర్ని ఎక్కడ ఎత్తిపోయడం జరుగుతుంది, సో మనకు మేడిగడ్డ నుంచి మొదలైన వాటర్ మనకు షామీర్పేట్ చెరువులో వచ్చి పడే వరకు మొత్తం కూడా మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. తర్వాత దక్షిణ తెలంగాణ యొక్క వరప్రధానమైన పాలమూరు రంగారెడ్డి పథకం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దానిలో ఉన్నటువంటి 5 స్టేజెస్ ఏమేమి ఉన్నాయి, సో ఎక్కడెక్కడ రిజర్వాయర్ బ్యారేజ్ కట్టడం జరిగింది, అంతేకాకుండా తెలంగాణలో మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సో అవి కూడా మనం ఇక్కడనే ఇది పార్ట్ ఆఫ్ తెలంగాణ జాగ్రఫీ అయినప్పటికీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకి ఇక్కడ ఏమున్నాయంటే కీ స్కీమ్స్ వచ్చేసి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ. ఓకేనా. సో పెట్టుబడి సాయం పథకాలు, రైతు బీమా, భారీ ఎత్తిపోతల పథకాలు, చిన్న నీటిపారుదల చెరువుల పునరుద్ధరణ, ముఖ్యమైన పథకాలు వచ్చేసి రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. డన్. సో మన ఒక్కొక్క క్లాస్లో మనం ఏమేమి చేద్దామయ్యా అంటే మనం ఒక్కొక్క పాలసీ గురించి దాదాపు 10 to 15 minutes, అది కూడా చాలా ఎక్కువ, చాలా డీప్గా, చాలా డెప్త్గా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్లాన్ అయితే చేద్దాం. ఓకేనా. డన్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చినటువంటి కాంగ్రెస్ గ్యారంటీస్ లో భాగంగా ఇక్కడ మనకు రైతు బీమాని ఏం చేసి రాయా అంటే రైతు భరోసాగా మార్చడం జరిగింది. సో రైతు బీమాని ఏం చేసి రాయా అంటే రైతు బంధుని ఏం చేసి రాయా అంటే రైతు భరోసాగా మార్చడం జరిగింది. ఓకేనా. రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారడం అనేది జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో తీసుకొచ్చినటువంటి సంస్కరణని మన తెలంగాణ రాష్ట్రం కూడా తీసుకొని రావాల్సిన ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఏమేం చేసింది అంటే రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ది 15,000 acre ఫర్ ఫార్మర్స్ అన్నారు. ఓకేనా. ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ఎవరికంటే 15,000 ఎకరం, 15,000 రూపాయలు పర్ ఎకర్కి ఎవరికి రైతుకు పెట్టుబడి సహాయాన్ని అందించడం అనేది జరిగింది. సో వీరు టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉన్నాడని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ థింగ్ ఏందయ్యా అంటే 12,000 టు అగ్రికల్చర్ లేబర్స్ ఇన్ ఎవ్రీ ఇయర్. సో ఎవరైతే రైతు కూలీలు ఉంటారో రైతు కూలీలు, ఓకేనా, అగ్రికల్చర్ లేబర్స్ కి ఎవ్రీ ఇయర్ ఇక్కడ 12,000 రూపీస్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, దట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద రైతు భరోసా, రైతు బంధు కాస్త రైతు భరోసా అయింది. ఇక్కడ మనం 15,000 రూపీస్ పర్ ఇయర్ ఇస్తే అగ్రికల్చర్ లేబర్స్ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇక్కడ అందించడం అనేది జరిగింది. సో ఇది మనకు ప్రీవియస్ గా ఎక్కడ జరిగింది అంటే మన ఏపీ రాష్ట్రంలో కూడా ప్రీవియస్ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కూడా ఇక్కడ మనకు ఏపీ రాష్ట్రం రైతు కూలీలకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ కింద పర్ ఎవ్రీ ఇయర్ అనేది ఇక్కడ డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైట్, సోషల్ వెల్ఫేర్ అండ్ పెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ అండ్ పెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ది ఎల్డర్లీ అండ్ విడోస్, తర్వాత డిజబుల్డ్, తర్వాత బీడీ వర్కర్స్ తో పాటు అండ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ది మేజర్ మ్యారేజెస్ ఫర్ పూర్ గర్ల్స్ అండ్ కీ స్కీమ్స్, ఆసరా పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, దళిత్ బంధు కానీ. ఓకేనా. దళిత్ బంధు కానీ. రైట్. సో ఇక్కడ వృద్ధులు మరియు వితంతులు, తర్వాత వికలాంగులు, బీడీ కార్మికులు ఆర్థిక సహాయాన్ని మరియు పేద యువతుల వివాహాలకు అందించే ఆర్థిక సహాయం, తర్వాత ముఖ్యమైన పథకాలు వచ్చేసి ఆసరా పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, దళిత బంధు కానీ. సో ఇవన్నీ కూడా మనకు దేని కిందకి వస్తాయంటే సోషల్ వెల్ఫేర్ మరియు పింఛన్స్ కిందకి రావడం అనేది జరుగుతుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ నుంచి చూసుకుందాం. సో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ స్టార్టింగ్ లో 50,000 ఇవ్వడం జరిగింది, తర్వాత 1 lakh చేయడం జరిగింది, తర్వాత 75,000 చేయడం జరిగింది, తర్వాత 1 lakh చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది, దాని యొక్క గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, సో ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారు, సో ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి మొత్తం ఎన్ని లక్షల కోట్లు ఇవ్వడం అనేది జరిగింది, సో మరీ ముఖ్యంగా ఏ జిల్లాలు ఇవ్వడం జరిగింది, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ముందు చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీకు ఒకటి చెప్పి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆసరా పింఛన్స్ ఉన్నాయి. సో ఆసరా పింఛన్లు అధికంగా అందుకుంటున్నట్టు జిల్లా ఏమేమి ఉందని ఇక్కడ మనం చూడొచ్చు. సో దాంతో పాటు ఆసరా పింఛన్లు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్, ఎవరెవరికి ఎంత పింఛన్ అనేది రావడం జరుగుతుంది అనేది కూడా మనము చూసే ప్రయత్నం అనేది చేయొచ్చు. రైట్, ఎస్. సో ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమేమి ఉన్నాయంటే, ఎస్, ఇక్కడ మహాలక్ష్మి పథకం గురించి చూద్దాం. సో మహిళలకు ప్రతి నెల మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉంది అంటే, ప్రతి నెల మహిళలకు 2500 ప్లస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, సో 500కి గ్యాస్ సిలిండర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మహిళలకు పర్ మంత్ 2500 అనేది ఇంకా స్టార్ట్ కాలేదు సార్. సో రిమైనింగ్ కూడా మనకు స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేసారా అంటే, మనకు December 9, 2023 స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, 0 టికెట్ అనే విధానాన్ని కూడా పట్టుకొని రావడం జరిగింది. సో ప్రభుత్వం కూడా ఒక స్మార్ట్ కార్డులను కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహిళలకు కూడా ఇవ్వడం అనేది ఇవ్వబోతుంది. ఓకేనా. సో తర్వాత గ్యాస్ సిలిండర్ సంబంధించి 500కి గ్యాస్ సిలిండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఇంప్లిమెంటేషన్ లో కూడా రావడం అనేది కూడా జరిగింది. ఓకేనా. సో 6 గ్యారంటీల గురించి చూద్దాం, ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులకు చూద్దాం. సో ఎవ్రీథింగ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చాలా డీప్ అండ్ డెప్త్ గా మీకు తెలియాల్సినట్టు ఆవిష్కారం ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్లలో పూర్తిగా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి దాదాపు 70 to 30 ఉంటుంది సార్. 70 to 30 మొత్తం కూడా మనకు అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటే ప్రజారోగ్యం మరియు పోషణ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్. సో ప్రజారోగ్యంలో ఏమేమి ఉంది, మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ కేర్, మాస్ ఐ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. మాస్ ఐ స్క్రీనింగ్ తర్వాత అర్బన్ నైబర్హుడ్ క్లినిక్స్ తో పాటు న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. సో దీనిలో భాగంగా మనకి ఇక్కడ కేసీఆర్ కిట్ కానీ, కంటి వెలుగు కానీ, బస్తీ దవాఖానా కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, ఆరోగ్యశ్రీ కానీ. సో ఓకేనా, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైంది అంటే, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది పెంచడం జరిగింది. మనకు ఎంత పెంచిరాయా అంటే, దాదాపు 10 లక్షలు చేయడం జరిగింది. 10 లక్షలు చేయడం అనేది జరిగింది. ఓకేనా, 10 లక్షల లోపు మనకు ఉచిత వైద్యం అనేది లభించడం అనేది జరుగుతుంది. మాతా సంక్షేమం మరియు కంటి పరీక్షల కార్యక్రమం, పట్టణాలలో బస్తీ దవాఖానాలు మరియు గర్భిణీలు మరియు బాలింతలు పౌష్టికాహారం. సో తెలంగాణకు సంబంధించినటువంటి కంటి వెలుగు పథకం కూడా అప్పుడు చాలా సెన్సేషన్ అయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ కూడా రావడం జరిగింది. సో వారికి కూడా ఖమ్మంలో ఐ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఓకేనా. సో తర్వాత ముఖ్యమైన పథకాలు ఏమేమి ఉన్నాయంటే, కేసీఆర్ కిట్ కానీ, కంటి వెలుగు, బస్తీ దవాఖానా మరియు ఆరోగ్య లక్ష్మితో పాటు ఆరోగ్యశ్రీ అనేది కూడా ఇక్కడ మనము ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో తర్వాత డ్రింకింగ్ వాటర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. డ్రింకింగ్ వాటర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశ పార్లమెంట్ సాక్షిగా ఈ పథకం అనేది మారుమోగింది సార్. ఏ పథకం? మన మిషన్ భగీరథ పథకం అనేది భారత యొక్క పార్లమెంట్ సాక్షిగా మారుమోగిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ providing safe and piped drinking water to every household in the state. సో కీ స్కీమ్స్ వచ్చేసి మిషన్ భగీరథ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితంగా పైపుల ద్వారా తాగునీరు అందించడం ముఖ్యమైన పథకం వచ్చేసి మిషన్ భగీరథ. ఓకేనా. సో ఇక్కడ సీఎం కేసీఆర్ గారు ప్రమాణం చేయడం, సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షి కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి ఇంటికి కూడా మేము నల్ల ఇవ్వడం జరుగుతుంది. సో నల్ల ఇవ్వబోతే మేము నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఓటు అడగమని అసెంబ్లీ సాక్షి చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సాక్షి కూడా మిషన్ భగీరథ అనేటువంటి స్కీమ్ కూడా మారుమోగింది మనకు. ఓకేనా, డన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ అండ్ ఐటీ డెవలప్మెంట్. 5th వచ్చేసి ఏందయ్యా అంటే, ఇండస్ట్రియల్ మరియు ఐటీ డెవలప్మెంట్, పారిశ్రామిక మరియు ఐటీ అభివృద్ధి. సో మనకు పారిశ్రామికకు సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో మేజర్ కీ రోల్ వచ్చేసి మనకు ఎప్పుడైతే టిఎస్ఐ పాస్ లాంటి పాలసీ అనేది రావడం జరిగిందో, సో ఆ పాలసీ యొక్క సృష్టికర్త ఎవరు సార్ అంటే మన జయేష్ రంజన్ సార్, ఐఏఎస్. సో
మనకు 2-3 రోజుల్లో సార్ మనకు సీఎస్ గానికి తెలంగాణ రాష్ట్రానికి సీఎస్ గానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం. సో మనకు అక్కడ అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మరీ ముఖ్యంగా. సో ఇక్కడ ఏమంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గానీ, తర్వాత ర్యాపిడ్ ఇండస్ట్రీస్ గానీ, క్లియరెన్సెస్ గానీ, సపోర్టింగ్ స్టార్టప్స్ గానీ, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ యూత్ కానీ, సో ఇక్కడ కీ స్కీమ్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే టీఎస్ ఐపాస్ గానీ, టీఎస్ హబ్ గానీ, టాస్క్ గానీ. వాట్ ఈస్ టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఇక్కడ మనము చెప్పుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు, రైట్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు టీ ప్రైడ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టీ ప్రైడ్ కూడా, ఓకేనా. వ్యాపార నిర్వహణలో సులభతరం మరియు పారిశ్రామికరణ అనుమతులు వేగవంతం చేయడం. అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్. సో స్టార్టప్లను డెవలప్ చేయాలి, దానికి మద్దతు మరియు యువత నైపుణ్యాభివృద్ధి ముఖ్యమైన పథకాలు వచ్చేసి టీఎస్ ఐపాస్, టీ హబ్, టాస్క్ మరియు టీ ప్రైడ్ అని ఇక్కడ మనము మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు, ఓకేనా. సో తర్వాత వచ్చేసి రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి. సో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా అగ్రికల్చర్, ఇరిగేషన్, ఐటీ డెవలప్మెంట్తో పాటు ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ మీద చాలా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో రూరల్ మరియు అర్బన్కి సంబంధించిన డెవలప్మెంట్ మీద కంప్లీట్గా కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమేమి చేసారు సార్ అంటే ఇంప్రూవింగ్ శానిటేషన్ అండ్ ఇక్కడ గ్రీన్ కవర్ అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎవ్రీ విలేజెస్ పట్టుకొని రావడం జరిగింది. ఎవ్రీ విలేజెస్ అండ్ మున్సిపాలిటీస్ అని చెప్పుకోవచ్చు. కీ స్కీమ్స్ వచ్చేసి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం. కీ స్కీమ్స్ వచ్చేసి ఏంటి అంటే మనకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, ఓకేనా. హరితహారం కాస్త ఇప్పుడు వన మహోత్సవం అయింది. సో వన మహోత్సవం భాగంగా సీఎం కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి హరితహారం అనే కార్యక్రమము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది వన మహోత్సవం జరిగింది. రీసెంట్గా ఎల్బీ నగర్లోని గుర్రంగూడ పరిధిలో ఉన్నటువంటి ఎకో పార్క్లో నాగలింగం అనే మొక్కను నాటి సీఎం రేవంత్ రెడ్డి గారు మూడో విడత సంబంధించినటువంటి వనమహోత్సవం ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ జరిగింది, ఓకేనా. డన్. సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ పేజ్ నుంచి ఇప్పటివరకు ఎక్కడెక్కడ జరిగినాయి, ఇక్కడ ఏం జరిగింది, దాని యొక్క మేజర్ లక్షణం ఏంది, మేజర్ నినాదం ఏంది, హరితహారం సంబంధించి కూడా పూర్తిగా కూడా మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా. సో రైట్. గ్రామాలు మరియు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం మరియు పచ్చదనం మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలు మెరుగుదల ముఖ్యంగా పైన పథకాలు వచ్చేసి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మరియు తెలంగాణకు హరితహారం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి బలహీన వర్గాలు మరియు వృత్తి వారికి సంబంధించిన వృత్తి పని వారికి సంబంధించినటువంటి స్కీమ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీనిలో భాగంగా మనకు వచ్చినటువంటి బీసీ బంధు కానీ, తర్వాత గొర్రెల పంపిణీ పథకం కానీ, చేనేత లక్ష్మి కానీ, ఉచిత చేపల పెంపణి కానీ, ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసుకోండి, గొర్రెల కురుమలకు మరియు చేనేత కార్మికులకు, మత్స్య కార్మికులకు వంటివి కుల వృత్తులకు ఆర్థిక అభ్యున్నతి మరి ముఖ్యంగా పథకాలకు ఇక్కడ తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం చాలా చాలా మనకు సెన్సేషనల్ అయింది నేషనల్ వైడ్గా. సో తర్వాత చేనేత లక్ష్మి కానీ, ఉచిత చేప పిల్లల పంపిణీ కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. సో ఈ సెవెన్ థీమ్స్ బేస్ చూసుకొని ఇక్కడ మనము వన్ బై వన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ అండ్ పాలసీస్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో డన్. సో ఎవరైతే ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి ఏడబ్ల్యూ కానీ, పీసీబీ కానీ, ఇప్పుడు మనకు తెలంగాణలో ఎఫ్బిఓ రాబోతుంది. సో దాంతోపాటు ఈఓ అనేది రాబోతుంది. దాంతో తెలంగాణ స్టేట్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఇక్కడ మనకు GS1, సో మనకు జనరల్ స్టడీస్ 1లో మనకు ఇక్కడ తెలంగాణ స్టేట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ అని ఉండడం జరుగుతుంది. సో మనకు దీని నుంచి దాదాపుగా మనకు 8 నుంచి 12 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. సో 8 నుంచి 12 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో స్కీమ్ అంటే ఏంటో తెలియాలి, పాలసీ అంటే తెలియాలి. స్కీమ్స్ అని ఒక దగ్గర చెప్తాను, పాలసీస్ అని ఒక దగ్గర చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనము పాలసీస్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత స్కీమ్స్ వైపు అడుగులేసే ప్రయత్నం అనేది చేద్దాం. సో థ్యాంక్ యూ. సో ఎవరైతే గోల్కొండ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ క్లాస్కు సంబంధించిన పూర్తి క్లాసెస్ కూడా ఈ సెక్షన్కి సంబంధించిన పూర్తి క్లాసెస్ కూడా మనం 1-2 దాదాపు ఒక 4 to 5 క్లాసెస్ అనేవి ఇక్కడ మనం యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. సో రిమైనింగ్ పూర్తిగా కూడా మన యొక్క గోల్కొండ అకాడమీ యాప్లో మనము పెట్టడం జరుగుతుంది. సో ఆ ప్రైజ్ కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.